మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 1వ వచనం నుండి 3వ వచనం వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల, ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు ఒక వ్యక్తి పాపము చేసినట్లయితే ఆ వ్యక్తి ఇశ్రాయేలీల సమాజపు వాడైనా, దేవుని యొక్క యాజకుడైనా, ఎవరైనాను సరే దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు, పాపము అనగా మనకు తెలుసు ఆజ్ఞ అతిక్రమము. దేవుడు ఇశ్రాయేలీలకు 10 ఆజ్ఞలను ఇచ్చారు. ఈ ఆజ్ఞలలో దేనిని అతిక్రమించి పాపం చేసిన, ఆ భయంకరమైనటువంటి దేవునికి విరోధముగా చేసిన కార్యమును బట్టి దేవుడు ఆ పాపము చేసిన వ్యక్తిని శిక్షించకున్నట్లు ఒక బలిని అర్పించే అవకాశము దేవుడిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమ కనికరములు కలిగినవాడు. దేవుడు కృపా కనికరములు కలిగినవాడు. మన దేవుడు జాలి, దయ హృదయుడు. ఆయన క్షమించే దేవుడు. ఆయనలా క్షమించే దేవుడు ఎవరూ లేరు. ఆయనలా క్షమించేవారు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో మనలను ప్రేమించి క్షమించి ఆదరించే దేవుడు మన యొక్క పాపములను, అపరాధములను చేసిన విధానమును బట్టి మనలను శిక్షించడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. కానీ ఆయన పాపిని ప్రేమించి పాపమును ద్వేషించేవాడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక పాపమునకు ఆయన సన్నిధిలో స్థానం లేదు. కాబట్టి పాపము చేసినటువంటి వ్యక్తిని ఆయన నాశనం చేయడానికి ఇష్టపడటం లేదు. పాపము చేసిన వ్యక్తిలోని పాపమును సంపూర్ణంగా పరిహరించటానికి, తీసివేసి మరలా ఆ వ్యక్తిని శుద్ధునిగా చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దీన్ని మనం గమనించాలి. పాపము చేసినటువంటి వ్యక్తి, ఉదాహరణకు అతడు యాజకుడు కావచ్చు, ఇశ్రాయేలీల సమాజపు పెద్ద కావచ్చు, ఎవరైనాను సరే, ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు అతని మీదకి దోషం వస్తుంది, అతని మీదకి శిక్ష వస్తుంది. మరి దీన్ని ఎలా పరిహరించాలి? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆలోచన చేద్దాం. దేవుడు ఒక బలిని ఏర్పాటు చేశాడు. ఆ బలిని అర్పించుట ద్వారా తాను చేసినటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగి మరలా ఆ మానవుడు దేవుని ఎదుట నిలుచుటకు యోగ్యుడవుతాడు, శుద్ధుడవుతాడు. ఆ బలి పేరే పాప పరిహారార్థ బలి. మనం చదువుకున్నటువంటి లేవియా కాండము 4వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉంటుంది, పాప పరిహారార్థ బలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ పాప పరిహారార్థ బలి ఎలా అర్పించబడాలి
అది అర్పించబడాల్సినటువంటి విధానం ఏంటి? ఒకసారి మనం ధ్యానం చేద్దాం. పాప పరిహారార్థ బలిగా అర్పించబడేటటువంటిది ఒకవేళ కోడె అయితే, ఆ కోడెను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరికి తీసుకొని రావాలి. యాజకుడు దాని యొక్క తల మీద చేయి ఉంచుతాడు. తల మీద చేయి ఉంచిన తర్వాత అది వధించబడుతుంది. యాజకుడు ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకొని ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తాడు. అక్కడ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము వేరు చేసేటటువంటి అడ్డు తెర ఎదుట ఆ రక్తంలో కొంచెం 7 సార్లు దేవుని సన్నిధిని ప్రోక్షిస్తాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారములో ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెం చమురుతాడు. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర ఉన్న దహన బలిపీఠం అడుగున ఆ కోడె యొక్క రక్తశేషం అంతా కూడా పోస్తాడు. ఆ తరువాత పాప పరిహారార్థ బలి రూపమైన ఆ కోడె క్రొవ్వు అంతా కూడా దానిలో నుండి, అంటే ఆ కోడెలో నుండి తీస్తాడు. ఆంత్రములలోని క్రొవ్వు, ఆంత్రముల మీద క్రొవ్వు, మూత్ర గ్రంథులను, వాటి మీద డొక్కల పైనున్న క్రొవ్వు, మూత్ర గ్రంథులపైనున్న కాలేయం మీది వప. సమాధాన బలి అర్పించేటప్పుడు ఎద్దు నుండి ఎలాగైతే తీస్తాడో అలాగే తీయాలి. అలా తీసిన తర్వాత ఆ కోడి యొక్క శేషమంతా, ఆ తర్వాత అలా తీసి ఆ కోడి అంతా కూడా దహన బలిపీఠం మీద దహించి మిగిలిన శేషమంతా కూడా, అంటే చర్మం, మాంసం, తల, కాళ్ళు, ఆంత్రములు, పేడ, పాళెం వెలుపల బూడిదను ఎక్కడైతే పారబోస్తారో ఆ పవిత్ర స్థలమునకు తీసుకొని పోయి అగ్నిలో కట్టెల మీద కాల్చివేయాలి. బూడిద ఎక్కడైతే పారబోస్తారో అక్కడ కాల్చివేయాలి. ఆ బూడిద పారబోసేటటువంటి స్థలం కూడా పవిత్ర స్థలంగా పరిగణించబడుతూ ఉంది. కనుక మనము కొన్ని విషయాలను ఈ సమయంలో నేర్చుకుందాం. అవేంటంటే, ఈ పాప పరిహారార్థ బలి వధించబడిన తరువాత, అంటే ఆ బలి పశువు వధించబడిన తర్వాత దాని రక్తమును తీసుకుని యాజకుడు మొదటగా ఎక్కడికి వెళ్తున్నాడు? ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తున్నాడు. ఏ బలికి ఇలాంటి పరిస్థితి లేదు ఇది వరకు కదా. మనం ఇప్పటి వరకు దహన బలిని గురించి చూశాము, నైవేద్యము గురించి చూశాము, సమాధాన బలి గురించి చూశాం. వీటిలో వధించబడిన తరువాత బలిపశువు యొక్క రక్తం పరిశుద్ధ స్థలములోనికి నేరుగా తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూడం. కానీ పాప పరిహారార్థ బలికి మాత్రమే వధించబడిన బలిపశువు యొక్క రక్తం ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకుని వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు పాపము విషయంలో ఎంత కఠినంగా ఉంటాడో, పాపము చేసిన వ్యక్తిని క్షమించడానికి, శుద్ధునిగా చేయటానికి ఆయన అంతగా తగ్గించుకుంటూ, అంతగా క్షమిస్తూ, అంతగా ప్రేమిస్తూ తన పరిశుద్ధ స్థలములోనికి పాప పరిహారార్థ బలి రూపమైన ఆ పశువు యొక్క రక్తమును తీసుకొని వచ్చేటట్లుగా నియమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాపము చేసిన వ్యక్తి దేవుని యొక్క ముఖదర్శనము, ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్ష స్థలములోనికి, పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించే అర్హత, యోగ్యత కోల్పోతాడు. మరలా తిరిగి దేవుడు తన సన్నిధిలో పాపము చేసిన వ్యక్తిని శుద్ధునిగా చేసి, పరిశుద్ధునిగా చేసి నిలవబెట్టుకోవడానికి దేవుడు చేస్తున్నటువంటి పని, ఆయన నియమించినటువంటి కట్టడ ఎంత అద్భుతంగా ఉందో ఆలోచన చేయండి.
దేవుని సన్నిధిని నిలిచే భాగ్యమును కోల్పోయిన మానవుడు మరలా తిరిగి దేవుని సన్నిధిలో నిలబడాలంటే పాప పరిహారార్థ బలి అయిన ఆ పశువు యొక్క రక్తము పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి 7 సార్లు ప్రోక్షించబడి ఆ తర్వాత ప్రత్యక్ష గుడారములో ఉన్న అడ్డుతెర ఎదుట ఆ రక్తము 7 మార్లు ప్రోక్షించబడిన తరువాత ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తంలో కొంచెం చవిరిన తరువాత బలిపీఠం అడుగున ఆ రక్తమంతా ప్రోక్షించబడుతుంది. మన కొరకై ఈ ప్రకారముగా చేయబడిన పాప పరిహారార్థ బలి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ప్రభునందు ప్రియమైన వారలారా, దహన బలిలో ఇట్టి క్రమాన్ని మనం చూడం, నైవేద్యంలో ఇట్టి క్రమాన్ని మనం చూడం, ఆ తర్వాత సమాధాన బలిలో ఇట్టి క్రమాన్ని మనం చూడం. కానీ పాప పరిహారార్థ బలిలో మాత్రమే ఈ క్రమాన్ని చూస్తాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయగా వారి వారసులమైన సంతానమైన మనము పాపమును సంప్రాప్తించుకొని ఉండగా, ఏ భేదము లేకుండా అందరం పాపం చేసి ఉండగా, మరిప్పుడు దేవుని సన్నిధిలో రాజులైన యాజక సమూహముగా చేయబడ్డామంటే మనం ఏ బలిని అర్పించాం? ఒక్క బలిని కూడా అర్పించలేదు. దహన బలి అర్పించలేదు, సమాధాన బలి అర్పించలేదు, నైవేద్యం అర్పించలేదు. మనం ఏమీ చేయకుండానే దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఆయన ఆరాధించగలుగుతూ ఉన్నామంటే మన పాపములను పరిహరించటానికి పాప పరిహారార్థ బలిగా అర్పించబడిన ప్రభువు తన రక్తముతోనే పరిశుద్ధ స్థలములో ప్రవేశించి అడ్డుతెర ఎదుట 7 పర్యాయములు రక్తమును ప్రోక్షించి ధూపవేదిక మీద రక్తమును చమిరి రక్తశేషమంతయు బలిపీఠము అడుగున పోయబడినట్లుగా మన కొరకై కలువరి శిలువలో తన రక్తమంతయు కార్చాడు. గవిని వెలుపట మరణించాడు. ఒక్క రక్తపు బొట్టు కూడా తన దేహంలో దాచుకోలేదు, ఉంచుకోలేదు. మన దేవుడు ఎంత గొప్పవాడు, మన దేవుడు ఎంత కనికరపూర్ణుడు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది సామాన్యమైన విషయమా? పాపం చేసినంత మాత్రాన దేవుడు మానవుణ్ణి తోలివేయట్లేదు తన సన్నిధిలో నుండి. తన సన్నిధిలో నుండి మానవుడు తోలివేయబడటానికి ఇష్టం లేని దేవుడు మరలా తిరిగి తన సన్నిధిలో ఎలా నిలవబెట్టుకోవాలి, దోషము ఎలా పరిహరించబడుతుందనే విషయం మీద ఎటువంటి ప్రేమపూర్వకమైన కట్టడాన్ని నియమించాడో చూడండి. పాపం చేసిన మానవుడికి ఇటువంటి విధి విధించకపోతే ఏమవుతుందో తెలుసా? సాతానుడు నవ్వుతాడు, మానవుడు కట్టు తప్పి ప్రవర్తిస్తాడు. దేవుని వాక్యం చెబుతూ ఉంది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు తప్పి తిరుగుదురని. దేవోక్తి లేకపోతే మానవులు కట్టు లేక తిరుగుతారు. మానవునిలో దేవుని భయం ఉండదు. కాబట్టి దేవుడు ఇటువంటి విధులను విధించేది మానవుడు పాపం చేయకుండా ఉండడానికి. ఎటువంటి బలి, ఎటువంటి విధానం, ఎటువంటి క్రమం అర్పించాలో తెలుసుకున్నప్పుడు ఆ పాపము చేయకపోతేనే మంచిదనే భావన కలగాలని ఇలాంటి పనులు చేస్తారు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడి గొప్ప కట్టడ విధిని విధించింది మానవుడి యొక్క క్షేమము కొరకు, పవిత్రతను కాపాడుకున్నటి కొరకే. కాబట్టి ఉదయకాల సమయంలో మన కొరకే మన ప్రభు పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. మనం పరిశుద్ధంగా తీర్చబడ్డాం. మరలా పాపంలో చిక్కుకొనకుండా జాగ్రత్త పడదాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన వర్తమానమునకై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.